Dear viewers, welcome to Indian history class. Today we are going to discuss about what are the factors that led to rise of nationalist consciousness for the growth of Indian nationalism. భారత జాతీయోద్యమం వృద్ధి దానికి దోహదపడిన కారకాల గురించి మనం చర్చించుకుందాం. ప్రపంచంలోని అనేక దేశాల స్వాతంత్ర పోరాటాల మాదిరే భారత జాతీయోద్యమం కూడా అనేక రకాల కారకాల ఫలితంగా జనించింది. ఈ జాతీయవాద బీజాలకు ఎన్నో కారకాలు పోషణ చేశాయి. దీనికి కొంతమంది చరిత్రకారులు బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ వ్యూహకర్తలు ఈ భారత జాతీయోద్యమాన్ని జనింపచేశారని, వలసవాద వ్యతిరేక భావమే జాతీయోద్యమ కారణమని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ జాతీయోద్యమం 1885 నుంచి 1905 వరకు మితవాద దశ, 1905 నుంచి 1919 వరకు అతివాద దశ, 1919 నుంచి 1947 వరకు గాంధీ శకంగా వివిధ రకాల శకాలతో జాతీయోద్యమం అభివృద్ధి చెందింది. ఇలాంటి జాతీయోద్యమ ఆవిర్భావానికి, వృద్ధికి కారణాలను పరిశీలిస్తే ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, సంస్థలు, వ్యక్తుల యొక్క కృషి, ఏకీకృత పాలనా వ్యవస్థ, న్యాయ రెవెన్యూ ఏకీకృత పాలన, రవాణా సాధనాల వృద్ధి, పోస్టు టెలిగ్రాఫ్ రైల్వే ఏకీకృత రవాణా సాధనాల వృద్ధి వల్ల, అలాగే పాశ్చాత్య ఆలోచనలు, విద్య అభివృద్ధి, ప్రాంతీయ భాషల అభివృద్ధి, పత్రికల పాత్ర, కళలు సాహిత్యము అభివృద్ధి, పాలకుల జాతి వివక్షత, అలాగే లార్డ్ లిట్టన్ పరిపాలన, లార్డ్ కర్జన్ జాతి వ్యతిరేక పరిపాలనలు కూడా దీనికి దోహదం చేశాయి. ఎల్బర్ట్ బిల్లు వివాదం కూడా జాతీయ ఉద్యమం ఆవిర్భావంకు పరోక్షంగా దోహదం చేసింది. ఈ విధంగా చర్యకు ప్రతిచర్య. బ్రిటిష్ పాలన చర్య అయితే భారత జాతీయోద్యమం ప్రతిచర్య. ఈ బ్రిటిష్ పాలనా ప్రభావం వల్ల, అలాగే సమకాలీన ఐరోపా ఉద్యమాల ప్రభావం వల్ల, ఇండియాలో రాజకీయ ఐక్యత కారణంగా క్రమంగా అభివృద్ధిదాయక సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల వల్ల ఈ జాతీయోద్యమ భావనలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. జాతి వివక్షణ వ్యతిరేక విధానాలు ఈ ఉద్యమ ఆవిర్భావం వృద్ధికి మరింత దోహదం చేశాయి. వేగవంతమైన రవాణా కమ్యూనికేషన్ల వృద్ధి, అలాగే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీ, వారి యొక్క నిజ స్వరూప పాలన భారతీయులకు అవగాహన అయ్యేసరికి జాతీయోద్యమం వేగం పుంజుకుంది. దీనికి తోడు ఆధునిక విద్య ప్రవేశం వల్ల, అలాగే లిట్టన్ కర్జన్ లాంటి వైస్రాయ్ల ప్రతీకారాత్మక పాలన వల్ల కూడా ఈ జాతీయోద్యమం మరింత పుంజుకోవడం జరిగింది. అలాగే ఆధునిక పత్రికలు, వాటి నుంచి వెలువడిన ఆలోచనలు మధ్యతరగతి మేధావి వర్గం అభివృద్ధికి తోడ్పడగా వారే ఈ జాతీయోద్యమ నాయకత్వ బాధ్యతలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలా చారిత్రక పరిశోధనల ప్రభావం, భారతదేశ గత వైభవాన్ని పునరావిష్కరించడం, ఇలాంటి ఎన్నో కారకాలు భారత జాతీయోద్యమానికి దోహదం చేశాయని చరిత్రకారులు చెప్తున్నారు. వీటిలో ముఖ్యమైన కారకాలను మనం పరిశీలిస్తే మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు 19వ శతాబ్దంలో జనించి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం దయానంద సరస్వతి, దివ్యజ్ఞాన సమాజం, అలీఘర్ ఉద్యమం, ఇలా ఎందరో మత సంస్కర్తలు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మేడం బ్లావెట్స్కి, కల్నల్ ఆల్కాట్స్ స్థాపించబడిన దివ్యజ్ఞాన సమాజంలో అనిబిసెంట్ వారి యొక్క కృషి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వారి యొక్క ముస్లింలలో సంస్కరణ ఉద్యమాలకు చేసిన కృషి, ఈ అభివృద్ధిదాయక మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు పరోక్షంగా భారతీయులలో చైతన్యం తెచ్చి జాతీయోద్యమానికి ప్రభావితం చేశాయి. అవి అభివృద్ధి కావడానికి, వారిలో జాతి ఐక్యత పట్ల భావనలు పెంపొందించడానికి దోహదం చేశాయి. అలాగే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం, ఆర్థిక కారణాలు పరిశీలిస్తే బ్రిటిష్ వారు తమ మాతృదేశ ప్రయోజనాల పరిరక్షణకే వారి వలస పాలనా విధానాలు పాటించడం జరిగింది. భారతదేశంలో ముడి సరుకులు వారి దేశానికి తరలించడం, అక్కడ ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు చౌకగా తయారు చేసి భారతదేశంపై ముంచెత్తడం, వారు పాటించిన విధానాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది.
అనేక రకాల పన్నుల రూపంలో ప్రజలను పీల్చేశారు. ఇలా వలస పాలన వల్ల, దోపిడీ పాలనా విధానాల వల్ల భారతదేశంలో జాతీయోద్యమ భావనలు చెలరేగాయి. అలాగే రాజకీయ పరంగా మనం గమనిస్తే బ్రిటిష్ వారు మన దేశాన్ని ఐక్యం చేసినప్పటికీ వారిలో విదేశీ భావన అనేది పూర్తిగా స్పష్టంగా కనపడింది. వారి యొక్క రాజ్య విస్తరణ విధానాలు కావచ్చు, అలాగే బ్రిటిష్ వారు పాటించిన రాజకీయ విధానాలు కూడా పరోక్షంగా జాతీయోద్యమ అభివృద్ధికి దోహదం చేశాయి. ఏకీకృత పాలనా వ్యవస్థ విధానానికి వస్తే సువిశాలమైన భారతదేశం 18వ శతాబ్దంలో వివిధ రకాల సామంతుల ఆధీనంలో ఉండేది. క్రమంగా రాజకీయ సమైక్యత సాధించడం వల్ల తొలిసారిగా ఐక్యతా భావనలు భారతదేశంలో కనపడ్డాయి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం శాసనాల క్రోడీకరణ, అలాగే ఏకీకృత పరిపాలనా పరిస్థితులు ఏర్పాటు చేయడం వల్ల భారతదేశంలో వారి పాలన ప్రభావం భారత ప్రజలపై పడి భారత జాతీయోద్యమ అభివృద్ధికి కారణమయ్యాయి. ఇంకా రవాణా సాధనాల వృద్ధికి వస్తే రోడ్లు, రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థ, సమాచారము రవాణా వేగంగా జరగడానికి, దేశం నలుమూలల నుంచి ఐక్యత సాధించడానికి పరోక్షంగా దోపిడీ కోసం ఏర్పడిన ఈ రవాణా సాధనాలు, బ్రిటిష్ పాలన సమర్థవంతంగా జరగడానికి ఏర్పడిన ఈ రవాణా సాధనాలే పరోక్షంగా జాతీయోద్యమానికి దోహదం చేశాయి. ఇంకా పాశ్చాత్య ఆలోచనలు అభివృద్ధి విషయానికి వస్తే ఆంగ్ల విద్య భారతదేశంలో ఉద్యోగాలు పొందడానికి లార్డ్ మెకాలే నివేదిక ప్రకారం ఖచ్చితంగా చేయడంతో, ఆంగ్ల విద్యను అమలు చేయడంతో పాశ్చాత్య ఆలోచనలు మధ్యతరగతి ప్రజలు వారిలో సమకాలీన ఐరోపాలను, ప్రపంచంలో జరిగే అంశాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా ఈ పాశ్చాత్య ఆలోచనలు, విద్య అభివృద్ధి వల్ల పరోక్షంగా భారత జాతీయోద్యమ అభివృద్ధికి దోహదం చేశాయి. ఇక ప్రాంతీయ భాషల విషయానికి వస్తే పంజాబీ, హిందీ, తమిళం, తెలుగు, గుజరాతీ ఇలా అనేక ప్రాంతీయ భాషలు, ఆ ప్రాంతీయ భాషల్లో వచ్చిన సాహిత్యం పరోక్షంగా భారత జాతీయోద్యమానికి కృషి చేయడం జరిగింది. ఈ మధ్యతరగతి వర్గం వారు ఈ ప్రాంతీయ భాషల సాహిత్యం ద్వారా, అలాగే పత్రికల వ్యాప్తి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదం చేశారు. ఇండియన్ మిర్రర్, అమృత్ బజార్ పత్రిక, హిందూ పత్రిక, బెంగాలీ పత్రిక, మరాఠీ కేసరి పత్రిక ఇలా పత్రికల ద్వారా ఆనాడు జాతీయతావాద భావాలను ప్రజల్లో బాగా వ్యాప్తి చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇలా పత్రికల వ్యాప్తి, ప్రాంతీయ భాషల అభివృద్ధి, కళలు, సాహిత్యం పరోక్షంగా భారత జాతీయోద్యమ అభివృద్ధికి దోహదం చేశాయి. భారతదేశంలో ఉన్న కళలు, అలాగే భారత ప్రాచీన సాహిత్యము పాశ్చాత్య సాహిత్యానికి ఏమాత్రం తీసిపోదని, మనది సుసంపన్నమైన సంస్కృతి ఉన్న దేశమని, ఈ సాహిత్యము కళల ద్వారా మనలో ఆత్మవిశ్వాసము, ఆత్మశక్తిని నింపడానికి దోహదం చేశాయి. అలాగే పాలకుల జాతి వివక్షత విధానాలు, లార్డ్ లిట్టన్ కాలంలో జరిగిన అనేక రకాల పాలనా విధానాలు, జాతి వ్యతిరేక విధానాలు, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ద్వారా ప్రాంతీయ భాషా పత్రికలను పూర్తిగా అణివివేయడానికి ప్రయత్నించడం జరిగింది. అవసరం లేకున్నా 1870-76 మధ్య ఆఫ్ఘన్ యుద్ధాలు చేయడం జరిగింది. ఆయుధ చట్టాన్ని అమలు చేసి భారతదేశంలో ఆయుధాలు భారతీయులు ధరించరాదని నిర్దేశిత ఆంక్షలు విధించడం జరిగింది. ఐసిఎస్ పరీక్ష కోసం అర్హతను 21 ఏళ్ల నుంచి 19 ఏళ్లకు తగ్గించడం జరిగింది. ఈ విధంగా అత్యున్నత సర్వీసులో భారతీయులకు దూరం చేయాలనే దురుద్దేశాలు కనపడ్డాయి. ఇలా భారతదేశమంతా కరువులతో అల్లాడుతూ ఉంటే ఆ సమయంలో ఢిల్లీ దర్బార్లు నిర్వహించి విక్టోరియా రాణిని భారతదేశ సామ్రాజ్ఞిగా ప్రకటించడం జరిగింది. ఇలా ఇల్బర్ట్ బిల్ వివాదం కూడా పరోక్షంగా భారతదేశ జాతీయోద్యమానికి దోహదం చేసింది. లార్డ్ రిప్పన్ కాలంలో న్యాయమూర్తులు, స్వదేశీ న్యాయమూర్తులు, ముఖ్యంగా భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్ల నేరస్తులను విచారించడానికి అవకాశం లేకుండా, హక్కు లేకుండా చేసిన బిల్లే ఇల్బర్ట్ బిల్. సాధారణంగా ఇల్బర్ట్ బిల్లో భారతీయ న్యాయమూర్తులు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పటికీ దాన్ని వ్యతిరేకించి సవరణలు తెచ్చి యూరోపియన్ నేరస్తులను విచారించడానికి యూరోపియన్ న్యాయమూర్తులనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇల్బర్ట్ విల్ వివాదం
భారతదేశంలో జాతి వివక్షత స్పష్టంగా కనిపించేటట్లు చేసింది. ఇలా భారతదేశంలో బ్రిటిష్ పాలన చర్య అయితే జాతీయోద్యమం ప్రతిచర్యగా వారి జాతి వివక్షణ, అలాగే ఆర్థిక దోపిడీ, వైస్రాయ్ల ప్రతీకారాత్మక పాలన, లార్డ్ కర్జన్ కాలంలో బెంగాల్ విభజన చేసి ఒక్కసారిగా భారత జాతీయోద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఆధునిక పత్రికలు, ఆధునిక విద్యా ప్రవేశం వల్ల మధ్యతరగతి ప్రజల్లో ఆలోచనలో మార్పు వచ్చాయి. శాంతి కోసం, పాలనా ఏకీకరణ కోసం రాజకీయ ఐక్యత కలిగించడం కూడా పరోక్షంగా భారత జాతీయోద్యమానికి దోహదం చేశాయి. ఇలా అనేక రకాల కారకాలు భారత జాతీయోద్యమ అభివృద్ధికి దోహదం చేశాయి. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల జాతీయోద్యమాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా జాతీయోద్యమాలు కొనసాగాయి. కానీ భారతదేశంలోని జాతీయోద్యమం మాత్రం విభిన్న భరితంగా సాగిందని మనం చెప్పవచ్చు. ఇలా భారతదేశంలో చైతన్యం జనించడం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడడానికి అనేక రకాల వాదాలు, మార్గాలు బయటపడ్డాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్.